అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. నరసింహ పటేల్ నాయకత్వం, వరల నరసింహ గారి నాయకత్వం. ఎవరు కానీ ఎన్నికల తర్వాత తెలిసిన తర్వాత చెప్తా ఉంటారు. ఏమని చెప్పినా నీకు 3 days వారం అన్నా, కానీ 3 days వేసిన. ఇప్పుడు ఇలా ఫిట్ అయ్యి అందుకొరకు అన్నం తీసుకొచ్చిన. ఈ నియోజకవర్గానికి 2 కోట్లు తీసుకొచ్చిన డెవలప్మెంట్ పనులు, అభివృద్ధి పనుల కొరకు. పదవి లేకుండా. రెండోది, నేను ఎస్సీ మా 3 ఊర్లలో ఇంటికొక ఎస్సీని ఇంటికి దుబాయ్ తీసుకెళ్ళిపోయాను, ₹1 తీసుకోకుండా. మీరు అందరు చుట్టాలు ఉంటే మల్లాపూర్, మాండ, కొత్తపేటలో అడగాలి. మీరు అందరూ వాస్తవం తెలుసుకోవాలి. మరియు చుట్టూ ప్రహారీ కొత్తవాడ కుల సంఘ భవనం 4 సమస్యలు చెప్పింది. అవి మెయిన్గా ఉన్నాయి కొత్తవాడ. చూడు, ఇప్పుడైతే ప్రస్తుతం మీకు శ్మశాన వాడకం జాగ ఉంటే చేయచ్చు, జాగ లేదు చేయరు. జాగ ఉంటే నా బోర్ అయితే ఇప్పుడు ఇమ్మీడియట్లీ బోర్ వేయించి మోటార్ ఫిట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది శ్మశాన వాటికల బోర్వెల్ వేపియాలి. ఆల్రెడీ ఉంది శ్మశాన వాటికి ఉన్నది, అన్ని ఉన్నది. బోర్వెల్ అక్క శ్మశాన సిసి రోడ్ డ్రైనేజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 21 డివిజన్ పరిధిలోని ఈ కొత్తవాడ నేతగాని వాడకట్లో జరిగిన మీటింగ్లో అందరికీ వచ్చిన కాలనీ పెద్దలు, అక్క చెల్లెళ్ళు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. నా పేరు వరాల నరసింహం. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోనాల సీన కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. బోనాల సీన కూడా ఆధ్వర్యంలో నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ లభిస్తుంది. బీఫామ్ రేపు ఎల్లుండి వస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నా. ఈ కొత్త వాడకట్టుకు పాతవాడకు సంబంధించిన సమస్యలు నా దృష్టికి లింగాన పెద్దలు తేవడం జరిగింది. పాతవాడకు సంబంధించిన సమస్య ఒకటి, కిట్టన అయినటువంటి పెద్ద మనిషి అక్కడ కూర్చుంది. ఒక 3 days కింద నేను ఓట్ల వరకు రావడం జరిగింది. అంత సింహన్ సీకట్ ఉంది. మాకైనా పండుగలు అయినా ఏదైనా బతుకమ్మ ఆడినా ఏదైనా మాకు ఇబ్బంది ఉంది. నా దృష్టికి తేవడం జరిగింది. నేను వెంటనే స్పందించి కిట్టన కాలనీ పెద్దలకు గౌరవ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ విషయాన్ని సుడా చైర్మన్ గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సుడా చైర్మన్ గారు నా యందు మీ అందరూ మన యందు దయతలిసి వెంటనే శాంక్షన్ చేయించి అన్న ప్రకారంగా 3 రోజులనే ఐమస్ లైట్లు ఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా పాతవాడకట్టుకు సంబంధించిన సమస్యలు గౌరవ కాలనీ పెద్దలు నా దృష్టికి తేవడం జరిగింది. ఒకటి మోటార్ అండ్ బోర్, రెండోది కొత్తవాడ శ్మశాన వాటిక, కాంపౌండ్ వాల్, సిసి రోడ్, డ్రైనేజ్. ఇవి ప్రస్తుతం తక్షణంగా ఒక 4-5 వారం లోపే మోటార్ బోరింగ్ వేయడం జరుగుతుంది శ్మశాన వాటికలు. తర్వాత మీ అందరు ఆశీస్సులతో నన్ను గెలిపించేటట్టయితే వంతుల వారీగా నేను అన్నీ చేస్తాను. ఒకటేసారి చెప్పడం లేదు, ఒకటేసారి ఇవన్నీ పనులు కావు. వంతుల వారీగా చేసి మీ అందరి అభిమానం పొందుతాయి ఈ మాట చేయగలుగుతుంది. అందుకు మీరు అందరూ పేరు సహాయం చేసి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అక్క చెల్లెళ్ళందరికీ మరియు కాలనీ పెద్దలందరికీ వేడుకుంటుంది. అక్క మీరు ఒకసారి ఆలోచించుండి, మంచిగా ఓటేది అంటే మాకే ఓటేయాలంటారు. మీరు ఇప్పుడు మామిడి తోట కింద వాళ్ళు 3 నాయకులు కలిసిర్రు, 3 కార్పొరేటర్లు. అటు ప్రకాష్ రావును, ఇటు కొండపల్లి సతీష్ని, ఇటు మంచిగా అందరూ అందరూ వేస్తాయి కానీ
అన్న కొంచెం కొంచెం కొద్దిగా వెళ్తారా అందరికీ ఓకే ఓకే